హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాయి వాళ్ళకైతే స్కూల్ ఉంది. సో అందుకని చెప్పేసి దోసకాయ పప్పు చేద్దామని కందిపప్పుని నానబెట్టుకున్నాను. ఇంకా పీలర్తో తీసేసి కట్ చేసుకుంటున్నాను. అమ్మాయి వాళ్ళకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రిషి అయితే తెలుగులో ఒక మార్కు పోయిందంట. రాగానే చెప్పింది. గీతు ఏమో ఇంకా ఏమి చెప్పలేదు. ఆ అమ్మాయి అయితే డైరెక్ట్గా ఒకసారి మార్క్స్ చెప్పేసిద్ది. ఏంటో రిషికి కూడా అప్పుడే పెద్ద పిల్లల్లాగా మార్క్స్ పిచ్చి పట్టింది. నాకు ఒక మార్క్ పోయిద్ది మమ్మీ, 2 మార్క్స్ పోతాయి మమ్మీ అని చెప్తుంది. ఫస్ట్లో అయితే రిషికి థర్డ్ ర్యాంక్ వచ్చింది. థర్డ్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఏడుస్తా కూర్చుంది. ఆ అక్కాయికేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకేమో థర్డ్ ర్యాంక్ వచ్చింది అని ఏడుస్తుంది. ఇంకా కొంచెం కూర్చొని గట్టిగా చదివించేసరికి లాస్ట్ టైం ఎగ్జామ్స్ అప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇంక ఈసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమ్మా, చదువుకో అని చెప్తున్నాను. ఒక్కోసారి ఏమో నాకు ఫస్ట్ ర్యాంక్ వద్దు మమ్మీ అని చెప్పిద్ది, ఇంకోసారి ఏమో ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా ఈ రిషి పూరి అడుగుతుంటే పిండి నైటే కలిపి పెట్టుకున్నాను. ఇంకా పూరీలు చేస్తున్నాను. వీళ్ళగా అయితే పూరి ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా కర్రీ అది చేయడం లేట్ అయ్యిద్దని చెప్పేసి ఆ దోసకాయ పప్పుని కొంచెం వేసుకొని తిన్నారు. పూరి కర్రీ చేయకపోయినా కానీ బాగుంటుంది. ట్రై వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజైతే ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. తెలుగు ఎగ్జాము. రిషికి అయితే కలరింగ్ ఉందన్నమాట. ఆ కలరింగ్ కోసం క్రేయాన్స్ని వెతకని చూడలేదు ఈరోజు. నేనైతే ఒక చోట పెట్టాను. అన్నీ అవసరమైనవి అన్నీ వాళ్ళన్నీ కదిలించి పాడు చేస్తారని చెప్పేసి ఒక దాంట్లో పెట్టి దాచిపెట్టాను. కానీ అది ఒకరోజు అడిగితే తీసి ఇచ్చాను. ఇంకా నేను తీయడం చూశారు. మళ్ళీ అది తీసుకొని ఇంకా అటు ఇటు తిప్పుతా ఆ క్రేయాన్స్ ఎక్కడేసరే అంతసేపటి కనిపించలేదు ఈరోజు. అది ఎతకడం సరిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ తీసి బాగా సర్ది దాచి పెడదామని చెప్పేసి సర్దుతున్నాను. వాళ్ళకి కనిపించకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు ఇవ్వాలి. అలా అయితేనే ఉంటాయి అన్నమాట. అవసరమైనప్పుడు తీసి ఇవ్వగలను. లేకపోతే వాళ్ళు అటు ఇటు తిప్పుతానే ఉంటారు. ఎక్కడ ఏది వేసింది అర్థం కాదనమాట. వాళ్ళకి గుర్తుండదు. నేను పెట్టిన చోట చూస్తేనేమో నాకు కనిపించదు. అలాగుండిద్ది. అందుకే ఇప్పుడు అన్నీ సర్దాలి. ఇదిగోండి, ఇది డీమార్ట్లో తీసుకున్నాం అనమాట. దీని నిండా పెన్నులు వచ్చినాయి. ఆ పెన్నులు సగం అయిపోయినాయి అనమాట. ఇలాంటి పెన్స్ వచ్చినాయి. ఇలాంటి పెన్నులు వచ్చినాయి. చాలా వరకు అయిపోయినాయి అనమాట. బ్లూ కలర్ ఇవి. దీంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉన్న పెన్నులు అన్నీ వేసి పెట్టాను. కానీ చూసారుగా కదిలిస్తానే ఉంటారు. అందుకే ఇప్పుడు ఇవన్నీ ప్లేస్ మార్చేయాలి మనం. అసలు పెన్సిల్ చూడండి, ఏంటి పెన్సిల్ ఉన్నాయో, ఇన్ని పెన్సిల్ ఉన్నాయి. ఇంకా బ్యాగుల్లో కూడా ఉన్నాయి పెన్సిల్, స్కేలు. నేను వచ్చేసి దీనిలో పెడతానమాట. దీనికి జిప్ ఉండిద్ది, దీనిలో పెట్టేస్తాను. కానీ గీతుందేమో దీంట్లో పెట్టిద్ది అనమాట. దీనిలోవి రెండు కలిపేసి కనిపించకుండా పెట్టాలి. ఇప్పుడు అది ప్రాసెస్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే పెద్దవి కలర్ పెన్సిల్స్, స్కెచెస్, బలపాలు చిన్నవి 2 పెన్సిల్స్ తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న. చిన్నవి ఇవేమో ఋషులు కంట చిన్నవి, ఇవేమో పెద్దవి గీతు కంట. ఇలా తీసుకొచ్చాడు. దీంట్లో ఇవన్నీ పెన్సిల్స్ చిన్నవన్నీ. ఇవి వాడడం ఏం లేదు, ఇంక వీటిని తీసేయడమే నాకు తెలిసి. ఇవన్నీ వాళ్ళ కళ్ళల్లో పడకుండా దాచిపెట్టాలి. వాళ్ళకి కనిపిస్తే ఇంకంతే సంగతి.
ఇలాగ పెట్టాను అనమాట నేను ఇంతకుముందు అయితే ఇప్పుడు స్కెచ్లు అవన్నీ పెట్టిన బాక్స్లో ఇవి ఇవి ఉండేదన్నమాట, ఇవి పెన్సిల్స్. ఇవి ఇప్పుడు తీసేసి నేను అవన్నీ దాంట్లో సెట్ చేసేసాను. ఇవి వాడక బయట వేసిన పెన్నులు అనమాట. వీటిని తీసి పక్కన పెట్టేస్తాను, అవసరమైనప్పుడు అడిగితే ఇస్తాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేది లేదు, నా దగ్గరే ఉంచుకొని నేనే ఇవ్వాలి వాళ్ళకి. అలాగైతేనే కొంచెం జాగ్రత్తగా వాడతారు. వీళ్ళు చూడండి ఇంత పెన్సిల్ కూడా తీసేసారు. ఇవి చిన్న పెన్సిల్ అయినాయి అంట. మా అప్పుడైతే ఇంత పెన్సిల్ సైజు ఇంత అయిందాకా వాడుకునే వాళ్ళము మేము. ఇప్పుడు పిల్లల పరిస్థితి అలాగుంది, అప్పుడు మేము అలా ఉండేవాళ్ళం. నేను ఇంకేం చేద్దాం అనుకుంటున్నానంటే, వీటిల్లో పెద్ద పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి దీనిలో వేస్తాను. వాళ్ళు అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇస్తానన్నమాట. ఇంకా వాళ్ళు వాడుకోవాలనిపిస్తే వాడుకుంటారు, లేకపోతే ఇంకా పక్కన పెట్టేస్తారు. ఇంకా అంతేను. పెన్నులు కూడా ఇంకా అలానే పెట్టేస్తాను. అడిగినప్పుడు ఇవి ఇచ్చి, ఇవి కంప్లీట్ అయిన తర్వాత దీనిలో ఉన్నాయి కదా డబ్బాలో బాక్స్లో పెన్నులు, అవి ఇస్తానమాట. ఇంకా పెన్సిల్స్ ఒక సైడు, పెన్నులు ఒక సైడు పెడతాను. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి వేరేవి కొత్తవి పెన్సిల్స్ ఇంకా ఇలాగనమాట. ఇంకెక్కడ ఇంట్లో పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ లేవు, ఇవేను. ఇంకా వీటిని జాగ్రత్తగా పెట్టాలి. సిజర్స్ ఉన్నాయి, సిజర్స్ కూడా నేను దీనిలో వేసేస్తాను. దానిలో ఉంటే తీసేదాను, ఎక్కడంటే అక్కడ వేస్తారు. అది ఓపెన్గా కనిపించింది. ఇదైతే కనిపించకుండా పెట్టేస్తాను, అందుకని దీంట్లో పెట్టేస్తాను. ఇది ఫినిష్ అయిపోయింది వీటి పని. రేపు మరో వీడియోతో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.